అందరికీ నమస్కారం. తెలుగు ఓకేనా? అర్థమవుతుందా? ఢిల్లీలో జరుగుతున్న కార్యక్రమంలో తెలుగు మాట్లాడడం నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ విచ్చేసినటువంటి నా సోదర సోదరీమణులు, మనం ఎంతో అభిమానంతో, ప్రేమతో, ఉత్సాహంతో జరుపుకునే మన తెలుగువారి పండుగ, మన సంక్రాంతి పండుగ సంబరాలు ఢిల్లీలో దేశ రాజధానిలో ఇంత వైభవంగా జరగడం ఎంతో ఆనందకరమైన విషయం. ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలు, మనం అందరూ అభిమానించే నేత, తెలుగు ప్రజల్లో అటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం సంపాదించుకున్నటువంటి పార్లమెంటు సభ్యులు, మాజీ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఈటెల రాజేంద్ర గారు, అలాగే మన ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన కిరోరిమల్ కాలేజ్ తాలూకా ప్రిన్సిపల్ గారు ఖట్టర్ గారు, మన డియు స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఆర్యమన్ గారు, అలాగే వినయ్ సింగ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు అందరికీ, దానితో పాటు నా సోదర సోదరిమణులు, తెలుగువారు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే, ఆ మాట అన్నప్పుడే మన గుండెల్లో ఎక్కడ లేనటువంటి ఒక ఆనందం, ఒక ఉత్సాహం వస్తుంది. ఎందుకనంటే కేవలం ఇది ఒక హాలిడే వచ్చేటటువంటి పండుగ కాదు. తరతరాలుగా మన తాతలు ముత్తాతల కాలం నుంచి ఎంతో ఆనందంగా కుటుంబ సమేతంగా జరుపుకునే అద్భుతమైన పండగ ఈ యొక్క సంక్రాంతి పండగ. పాడి పంటలు, ప్రకృతిని గౌరవించుకోవడం, మన పెద్దలు, తాతలు, ముత్తాతలు వాళ్ళందరికీ కూడా మనం స్మరించుకోవడం, అలాగే కుటుంబ సమేతంగా అందరూ కూడా కలిసికట్టుగా మన తాలూకా రిలేషన్షిప్స్ అన్నిటిని కూడా స్ట్రెంథెన్ చేసుకోవడం, అలాగే చక్కగా ఆనందంగా మంచి ఆటలతో, మంచి పిండి వంటలతో, ఎంతో అభిమానంతో ఈ యొక్క పండగ మనం గ్రామీణ వాతావరణంలో మనం చేసుకుంటూ మనం అందరం కూడా పెరిగాం. అలాంటిది ఈరోజు ప్రొఫెషన్ అంటూ, కెరియర్ అంటూ, ఎడ్యుకేషన్ అని అంటూ ఇలాంటి పట్టణాల్లోకి వచ్చి చదువుకునే సందర్భంలో మీరందరూ కూడా, ఈ యువతరంలో కూడా మీరందరూ మీ తాలూకా కల్చర్ని, మీ ట్రెడిషన్స్ని, మీ ఫెస్టివల్స్ని మర్చిపోకుండా ఇంత చక్కగా ఈరోజు తెలుగు అసోసియేషన్ వారు ఈ ఢిల్లీలో ఈ యొక్క కార్యక్రమం చేయడం, ఢిల్లీ తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏ అవకాశం వచ్చినా ఇది మీకోసం. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ ఢిల్లీలో చదువుకుంటున్నారో మీరందరూ మీ హోమ్ని కానీ, మీ ఫెస్టివల్స్ని కానీ, మీ కల్చర్ని కానీ, మీ పేరెంట్స్ని కానీ, మీ ఇంటితనం కానీ, మీ వేరు కూడా మర్చిపోకుండా ఇక్కడే ఆ తెలుగుదనం కనబడే విధంగా కార్యక్రమాలు చేయాలని గతంలో బతుకమ్మ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేశారు. అలాగే ఈరోజు మన సంక్రాంతి కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. సో ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకునే విషయం ఒకటి, ముఖ్యంగా ఇందాకే చెప్పాను, సంక్రాంతి అంటే సాధారణంగా ఇప్పుడు రోజుల్లో ఎలా అయిందనంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం, పట్టణాల్లోనే జీవితాలు కొనసాగించడం, తల్లి తండ్రులు ఒక దగ్గర ఉంటే మనం కూడా వేరే దగ్గర ఉండడం, మనం సంక్రాంతి అన్నప్పుడు ఒక హాలిడేలా, ఒక సెలవులా మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ఈ సెలవు వెనక ఉన్నటువంటి సైన్స్ కూడా మనం అందరం తెలియజేసుకోవాలి. సంక్రాంతి అంటే 3: భోగి, సంక్రాంతి, అలాగే కనుమ, కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమ కూడా జరుపుకుంటారు. ప్రతి రోజుకి ఒక సైన్స్ ఉంది. భోగికి ఏదైతే మనం ఉన్నటువంటి ఇంటిలో పాత వస్తువులు కానీ, చెత్త కానీ అన్నీ కూడా మంటల్లో, భోగి మంటల్లో వేస్తామో, అదే రకంగా దానికి ఉన్న సైన్స్ ఏంటంటే మన మైండ్లో ఉన్నటువంటి చెత్తనంతటిని కూడా పక్కన పెట్టి మళ్ళీ కొత్త ధనాన్ని, కొత్త ఎనర్జీని, ఒక కొత్త స్పిరిట్ని మనం అలవాటు చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే సంక్రాంతి పండుగ అప్పుడు మనం ఏదైతే పండించుకున్నటువంటి పంట ఉందో మన పెద్దలకి, మన భగవంతుడికి, వాళ్ళందరికీ కూడా సమర్పించుకొని ఆనందంగా ఒక కొత్త సంవత్సరంలోకి, హార్వెస్టింగ్ సీజన్ అయిపోయిన తర్వాత అడుగు పెట్టడం. అలాగే కనుమ, అందరి రిలేషన్స్ అందరితో పాటు మంచి వంటలతో, మంచి భోజనాలతో, మంచి ఆటలతో, పాటలతో సంక్రాంతి అందరూ కూడా కలిసికట్టుగా జరుపుకోవాలని కనుమ లాంటివి. ఇలా ప్రతి ఒక్క రోజుకి, ప్రతి ఒక్క చేసే కార్యక్రమానికి, ప్రతి ట్రెడిషన్కి, ప్రతి సంస్కృతికి వెనక ఉన్నటువంటి సైన్స్ కూడా ఈరోజు ఉన్నటువంటి తరం మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకనంటే ఆ సైన్స్ వల్లే ఈ పండగలు తరతరాల నుంచి మన వరకు వస్తూ ఉన్నాయి. వేల సంవత్సరాల నుంచి మన జాతి యొక్క సంక్రాంతి పండుగలు జరుపుకుంటున్నాయి. మనం కేవలం సెలవుగానే చూస్తే మన పిల్లలు వచ్చే తరానికి, లేకపోతే ఇంకా 2, 3, 4 డెకేడ్స్ తర్వాత సంక్రాంతి అంటే ఈరోజు ఏం సినిమా వస్తుందని టీవీ ఛానల్స్లో చూసుకోవడం తప్పితే మన వాళ్ళకి గాలిపటాలు కానీ, లేకపోతే గంగిరెద్దులు కానీ, గొబ్బెమ్మలు కానీ, ముగ్గులు కానీ ఏవి కూడా తెలియవు. సో వీటి వెనక ఉన్నటువంటి సైన్స్ కూడా తెలుసుకొని మన ఫెస్టివల్స్కి అసలు సిసలైనటువంటి అర్థం వచ్చే విధంగా ఇన్ ట్రూ స్పిరిట్తో ఫెస్టివల్స్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ బాధ్యత ఈరోజు యంగర్ జనరేషన్ మీద ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నాను. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ ప్రౌడ్ దట్ యు ఆర్ సెలబ్రేటింగ్ విత్ ఆల్ దట్ స్పిరిట్.
I just have one last thing to say to all of you, especially the younger generation that is here celebrating our Telugu festival, which is Sankranti. Be Telugu in your language. Be Telugu in your celebrations. Be Telugu in your festivals. Be Telugu in your customs. Be Telugu in your culture. Be Telugu in your traditions. Be Telugu in whatever you do, but at heart be an Indian. That is the most important thing that we have to go ahead with. Under the dynamic leadership of our Prime Minister Narendra Modi ji, India is seeing such great achievements and India has reached such great heights today. It is the responsibility of each and every citizen in the country, no matter which part of the country he is coming from, to keep the country united, to keep it strong, to keep it as diverse as it is, to keep it strengthened at the same time. So as younger generation, we have a lot of responsibility to carry this great nation forward on our shoulders. So we have to act responsibly, we have to think responsibly, and we have to do each and everything that we do with a lot of responsibility for this great nation, which has provided us with a culture to be proud of and with a future which is going to protect us also. And being in the capital of the country, and Delhi and the college, especially the principal and all the student union people, all supporting this Delhi Telugu Association and the students and our celebration like this. I would like to thank all of them who have supported in doing this wonderful celebration, each and everyone on behalf of the students and the Telugu community also. It wouldn't be possible without the support that you are providing here today. And I felt very, very happy recently when you celebrated the Batukama festival, and the Honorable Prime Minister was speaking in one of the programs, and he has specifically mentioned that look at how the Telugu community was celebrating these festivals here in Delhi. He heartfully felt so happy that this is how India should integrate within themselves. Delhi is not just a place where you feel the cold, it should be a place where you feel the whole country together. And that is only when you can have that freedom to celebrate the festivals, the unity amongst the people that are there from different parts of the country. And I feel really, really proud when I see these young students and the organizations working in that manner. And I'm very proud to be coming here today celebrating this auspicious occasion of celebrating the festival. Today morning I was in Visakhapatnam. We are starting a new airport there in Bhogapuram, and we had the validation flight, the first test flight. Thank you. I see a lot of people coming from there. Who is from North Andhra? Very good. Very soon we are going to open the airport also. Since this function is not for Uttarandhra or not for Andhra, it is for Telugu people. I have talked about Bhogapuram, I have to talk about Warangal also. Very soon we are going to start construction for Warangal airport also, which has been a dream for decades. So there are many important activities that we are trying to do in the Telugu states, both states together, so that we can facilitate our younger generation with good connectivity, with good jobs, and with good future through the development of civil aviation. And you are all at a very important juncture in your life, trying to decide what you want to do, trying to see how you have to course your path for the future. And you are in the best place. I have to tell you, Delhi University, you have to see right from the parliament to many important places where important decisions are taken. You are seeing alumni which are coming out from Delhi University. And to be here, studying here, it should be a great opportunity for all of you. So seize the moment, seize the opportunity, aim for the skies, fly high. If there are any glass ceilings, try to break them and come out victorious. Telugu people have already proved that. I want to tell all the other people who are here, especially from Delhi and all that, Telugu people, there are two things that you have to remember. One, our food is very spicy, our people are very, very sweet. So these are the two things that you have to remember, which is why we don't face any challenge wherever we go. Right from here to Andaman to America to Antarctica, even if you send there, you will see our spice food there, and you will see the sweetness of Telugu community, which is I'm also able to see here, and the kind of interaction that you are having with other students also. It feels very nice. I was a student in Delhi Public School, R.K. Puram. I grew up here. I know how it is to come out of your comfort zone, not knowing the language, coming to another state and all. But I've
it has ultimately helped me, the kind of exposure that Delhi has given. And I hope Delhi is giving you the same kind of exposure, which is going to lead you to many great places. So my sincere congratulations to each and every one of you for making up to here. And my congratulations to the student organization also, Delhi Students Union, and especially Vivek. I had to mention his name. That is why I think I was carrying on the speech, because I forgot his name in the beginning. So Vivek, for all the efforts that is putting in. I remember when I became a parliamentarian in 2014. First time when I became a parliamentarian, he was the first person to meet me from Delhi University. And he was like, అన్న మీరు ఒక్కసారి రావాలి ఢిల్లీ యూనివర్సిటీలో, మీకు తెలియదు మీరు అక్కడ నుంచి వచ్చారు అనుకుంటున్నారు, ఢిల్లీ యూనివర్సిటీలో మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కుప్పలు ఉన్నారు, మీరు అక్కడికి రావాలని చెప్పి 10 years నుంచి ట్రై చేస్తున్నాడు పాపం వివేక్. 10 years నుంచి ఏ ఫెస్టివల్ వచ్చినా, ఒక బతుకమ్మ వచ్చినా, బోనాలు వచ్చినా, ఒక సంక్రాంతి వచ్చినా, ఒక హోలీ వచ్చినా, దీపావళి వచ్చినా, తెలుగు వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, మీరు ఒక్కరు రావాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అదేంటో ఇప్పటి వరకు అవకాశం రాలేదు. బట్ ఈరోజు ఎలాగైనా నేను కూడా పట్టుబట్టి దేశంలో ఏ మూలున్నా సరే సాయంత్రానికల్లా మీ అందరి దగ్గరికి రావాలని పట్టుబట్టుకున్నాను. అలాగే ఈరోజు మీ అందరితో ఈ యొక్క ఒకేషన్ని సెలబ్రేట్ చేయడానికి ఈరోజు వచ్చాను. అండ్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. సో మీ అందరికీ మరొక్కసారి నా తరపున, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి తరపున హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఫెస్టివల్ని రెస్పాన్సిబుల్గా మీరు అందరూ సెలబ్రేట్ చేసుకోండి. కొంతమంది ఊరు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఈ యొక్క సంక్రాంతికి మంచి మెమరీస్ మీరు అందరూ కూడా చేసుకునే విధంగా సెలబ్రేట్ చేసుకోండి అని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.